హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఈ సమావేశంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదన, పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లంతా కూడా తమకు రావాల్సినటువంటి సుమారుగా 30,000 కోట్ల రూపాయల భారీ బకాయిల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో, కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా, 10 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ, లేకపోతే ఈ దిశగా డిఏ, పీఆర్సీ, ఎరియర్స్ గానీ విడుదల లేకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి అయితే చేరుకుంది. ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వ వైఖరి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిఏ అండి. ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ ఇవి కూడా సో, అరియర్స్ కూడా రిలీజ్ చేయకపోవడంతో అవి ఇప్పుడు కుప్పలుగా పేరుకుపోయాయి. సో, మనకు ప్రస్తుతానికి జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 డిఏలు అయితే ప్రకటించాల్సి ఉంది. ఇక రెండవది ఐఆర్ ప్రకటన. నూతన పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలనైతే కోరుతున్నారు. సో, ఐఆర్ కూడా మనకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అయితే పీఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో ఈ నష్టాన్ని భరించలేకపోతూ ఐఆర్ అయినా ప్రకటించమని అయితే కోరుతూ ఉన్నారు. ఇంకా 12వ పీఆర్సీ ఏర్పాటు, తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పీఆర్సీ కమిషన్ కూడా ఆలస్యం లేకుండా నియమించాలి. సో, ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో సైతం పేర్కొన్న నేపథ్యంలో సో, ఇంత డిలే అయింది కాబట్టి వెంటనే ప్రకటించాలని అయితే కోరుతున్నారు. అయితే పలుమార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగడం, చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివన్నీ కూడా జరిగిపోయినప్పటికీ ఉద్యోగుల కీలక సమస్యలైనటువంటి మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వ పాక్షిక స్పందన, ఉద్యోగుల ఆగ్రహం. ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయిన సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలకు గాను కేవలం 7,300 కోట్ల నామమాత్ర మొత్తాన్ని మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని, ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమే అని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో అయితే ఉన్నాయి. ఈ వైఖరి ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని వారు భావిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ, సంఘాల పిలుపు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 తేదీ వరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను సమర్పించడం, పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు అయితే యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నేడు ఏప్రిల్ 2వ తేదీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలైతే చేపట్టారండి. ఈ మేరకు ఫ్యాక్ట్‌పో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారైతే ఈ మేరకు ప్రకటన విడుదల చేసి ఉన్నారు. ముఖ్యంగా ఫ్యాక్ట్‌పో ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే సుమారు 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు సో, వీరే లబ్ధిదారులనమాట. వీరికి రావాల్సినటువంటి 23,000 కోట్ల బకాయిల చెల్లింపు, 11వ పీఆర్సీ, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కలిపి చెల్లించాలి. వీటికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి అనైతే
ఇక డిఏల మంజూరు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 3 డిఏలను కనీసం వీటిలో ఒకటైనా మంజూరు చేయాలనైతే డిమాండ్ ఉందన్నమాట. సో, కేంద్రం కూడా ఈ మేరకు జనవరి 2024 డిఏను 4% గాను, జూలై 2024 డిఏను 3% గాను, జనవరి 2025 డిఏను 2% గాను ప్రకటించేసింది. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అట్‌లీస్ట్ ఒక డిఏనైనా ప్రకటించాలి. మెరుగైన పెన్షన్ విధానము మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్, జీపీఎస్ సాధనలో మెరుగైన పెన్షన్ విధానం అమలు చర్యలు తీసుకోవాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామకం ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపచేయాలన్న కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయాలి. కామన్ సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి. జీవో ఎంఎస్ నెంబర్ 72, 73, 74లు అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా బలోపేతం పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే గత పీఆర్సీలో తగ్గించి ఉన్నారో తిరిగి 70 ఏళ్ల వారికి 10% గాను, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% గాను అమలు చేయాలి. ఇక కార్యాచరణ నియామకాలు, కారుణ్య నియామకాలు పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా తక్షణమే చేపట్టాలి. తెలుగు మీడియం కొనసాగింపు ఆంగ్ల మీడియంతో పాటుగా తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనే డిమాండ్. ముఖ్యంగా ఈ 10 డిమాండ్లు నేడు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నాలైతే చేశారు. రేపటి కేబినెట్ సమావేశంపైనే ఆశలు, హెచ్చరికలు. ఏప్రిల్ 3వ తేదీన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నిరసన కార్యక్రమం కేబినెట్ భేటీకి ముందు రోజే జరగడం దీనికి ప్రాధాన్యతనిస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్, షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు జేఏసీతో సమావేశమై సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని ఉద్యోగులైతే ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ రేపటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా, భారీ ఎత్తున ఉంటుందని సంఘాలైతే హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అధిక పన్నుల భారం, పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓపిక నశిస్తోంది అని ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ, అలాగే ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏ అనేది ఉద్యోగుల హక్కు అని, దానిని కాలరాసే ప్రయత్నం సరికాదు అని వారు వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుభూతితో స్పందించి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని కూడా వారైతే కోరుతున్నారు. సో, మరి రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశాలపైన చర్చ ఉంటుందా? ఉండదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి వివరాలైతే అందుతాయి. అప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అయితే అందిస్తాను. సో, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.